డీటెయిల్స్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సన్నాహక బాంబు పేలుళ్లు జరిపి ఆ వీడియోలను విదేశాల్లో హ్యాండర్లకు పంపించి దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కావాల్సిన నిధుల్ని సమకూర్చుకునేందుకు విజయనగరం వాసి సిరాజ్ ఉర్ రెహమాన్ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. గాజ్వా ఈ హింద్ పేరిట భారత్పై యుద్ధమే లక్ష్యంగా ఆల్ హింద్ ఇత్తేదహాదుల్ ముస్లిమీన్ సంస్థలకు అతడు ఏర్పాటు చేసినట్టు వెల్లడైంది. దీనికి కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల కమిటీలను నియమించినట్లు వెలుగు చూపింది. మత ఛాందసవాదం, తీవ్రవాద భావాజలం కలిగిన 50 మంది వరకు ఈ సంస్థలో క్రియాశీలకంగా ఉన్నట్టు తేలింది. అహింసను మరింతగా విస్తరించేందుకు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల యువకులతో సిరాజ్ సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం సంప్రదింపులు చేసినట్టు వెల్లడైంది. సిరాజ్ కదలికలు, కార్యకలాపాలు, అతను ఎవరెవరితో సంప్రదిస్తున్నాడు తదితర అంశాలపై ఏడాదిగా నిఘా పెట్టిన ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం పేలుళ్ల కుట్రను ఆదిలోనే భగ్నం చేసింది. సరైన సమయంలో సిరాజ్ను అదుపులోకి తీసుకుంది. లేకపోతే ఊహించనంత నష్టం వాటిల్లేది. ఇటీవల వారం పాటు సిరాజ్తో పాటు సికింద్రాబాద్ బోయగూడకి చెందిన సయ్యద్ సమీర్ను కస్టడీలోకి విచారించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎన్ఐఏ అధికారులు, పోలీసులు కీలక వివరాలు రాబట్టారు. అహింసను విస్తరించాలన్నా, దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు జరపాలన్నా భారీగా నిధులు అవసరమని సిరాజ్ భావించారు. విదేశాల్లో ఉంటూ నిత్యం భారత్పై విద్వేషాన్ని రగిల్చే పలువురు మతోన్మాదులకు సిగ్నల్స్, టెలిగ్రామ్ వంటి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా సంప్రదించాడు. పాకిస్తాన్లో నివసిస్తున్న బీహార్ వాసి అబుద్ హాలే ఎలియాస్ అబూ మసూబ్తో పాటు ఆఫ్ఘనిస్తాన్లోని ఉంటున్న పాకిస్తాన్ వాసి మసూబ్ అలీఖాన్ షేక్లను పరిచయమయ్యాడు. తాము చెప్పినట్లు చేస్తే నిధుల సహా ఏం కావాలన్నా సమకూరుస్తామని సిరాజ్కు వారు భరోసా ఇచ్చారు. అవసరమైతే ఇప్పటికిప్పుడు నేపాల్ సరిహద్దుల్లో ఆయుధాల్ని అందిస్తామని చెప్పారు. తొలుత కొన్ని చోట్ల ట్రయల్ బ్లాస్ట్లు చేసి వాటి వీడియోలు పంపించాలని సూచించారు. బాంబులు ఎలా తయారు చేయాలి, పేలుళ్లు ఎలా జరపాలి అనే అంశాలపై డాక్యుమెంట్లను పంపించారు. వారి ఆదేశాలకు అనుగుణంగా ట్రయల్ బ్లాస్ట్ల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని సిరాజ్ సమకూర్చుకుంటున్నాడు. ఈ తరుణంలోనే ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు విజయనగరం జిల్లా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పేలుళ్లకు పాల్పడేందుకు అనువైన ప్రదేశాల కోసం ఒడిశాలోని బ్రహ్మాపుర మొదలుకొని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు హైదరాబాద్లోనూ సిరాజ్ అన్వేషించినట్లు దర్యాప్తులో తేలింది. కొన్నాళ్ల కిందట బ్రహ్మపురలో ఓ వివాహ వేడుకకు హాజరైన సిరాజ్ అక్కడికి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ అనువైన ప్రాంతాలున్నాయో పరిశీలించినట్లు వెల్లడైంది. పేలుడు పదార్థాలు తొలుత అటవీ ప్రాంతాల్లో పరీక్షించి ఆ తర్వాత జనసమర్థ ప్రదేశాలలో అమర్చాలని భావించినట్లు తేలింది. బీటెక్ మెకానికల్ చదివిన సిరాజ్ ఈఈడి తయారీలపై దృష్టి సారించారు. లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసిన అనుభవం ఉన్న సయ్యద్ సమీర్తో కలిసి ఐఈడి తయారీకి సన్నాహాలు చేశారు. పేలుళ్ల ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం కలిగించాలనుకున్న సిరాజ్ సైకిల్ బేరింగ్ బాల్స్ ను పేలుడు పదార్థాలలో వాడాలనుకున్నాడు. పేలుడు తీవ్రతకు బేరింగ్ బాల్స్ ఎగిరి ఎక్కువ మందిని గాయపరుస్తాయని భావించినట్లు వెల్లడైంది.
కాలేజ్ చదివేటప్పుడు తన మతానికి చెందిన అమ్మాయిని సిరాజ్ ప్రేమించాడు. ఆమె అతడిని కాకుండా మరో వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ముస్లిం యువతులను హిందూ యువకులు ప్రేమ పేరిట ఉచ్చులోకి దింపుతున్నారని, ఇది భగ్వా లవ్ ట్రాప్ అని, దానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా సిరాజ్ పలువురిని సమీకృతం చేయడం మొదలుపెట్టాడు. క్రమంగా అస్సిం సంస్థ పేరిట ఈ కార్యకలాపాలను నడిపించాడు. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో ఓ మదర్సాకు తరచూ వెళ్తుండేవాడు. ఆ సమయంలోనే ఉత్తరప్రదేశ్కు చెందిన మౌలానా ఫజియానా ఖాన్ అనే వ్యక్తి ప్రభావంతో సిరాజ్లో ఛందసవాదం, మతోన్మాద భావనలు మొగ్గు తొడిగాయని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసు అధికారులు గుర్తించారు. పలు దశల్లో భారత్పై దాడులు చేయాలనుకున్న సిరాజ్ నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. తొలుత భగ్వా లవ్ ట్రాప్ వ్యతిరేక పోరాటం పేరిట సమీకృతం చేయడం, సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చూపించడం, చివరగా భారత్పై యుద్ధం చేయడం, ఇలా అంచెలుగా వారీగా లక్ష్యం పెట్టుకున్నట్లు వెల్లడైంది. గ్రూప్ 2 ఎస్ఐ ఉద్యోగాల శిక్షణ కోసమంటూ సిరాజ్ హైదరాబాద్ వెళ్లినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకై సమయం వెచ్చించినట్లు దర్యాప్తులో తేలింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, అయితే ఏదైతే గత నెల 16వ తేదీన ఉగ్రవాదులకు సంబంధించిన ఏదైతే బాంబు పేలుడు కుట్రకు సంబంధించి ఇప్పటికే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది గత పూర్తిగా దీనిపైన నిఘా పెట్టింది. దీనికి సంబంధించి గత నెల 16న విజయనగరం జిల్లా విజయనగరంలో ఉన్న సిరాజ్ అనే ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి ఆయన పైన ఇప్పటికే 2 టౌన్ పోలీసులో 113, 147, 148, 49 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఎన్ఐ అయితే కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించింది. అయితే ఎన్ఐ కీలకమైన విషయాలు వెల్లడించిన నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే పూర్తిగా వివరాలకు వెళ్తే అక్కడ ఏదైతే ఈ సిరాజ్ ఎవరైతే ఉన్నారో అక్కడ హైదరాబాద్ లో ఉన్న సమీర్ అనే వ్యక్తితో కొంతవరకు ఇతను బీటెక్ చదివిన తర్వాత ఒక ఉద్యోగ రీత్యా కొన్ని కోచింగ్లు రీత్యా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తికి పూర్తిగా సమీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిన తర్వాత కొంతవరకు ఈ ఇరువురు కూడా మొదటి నుంచి మతోన్మాదంతో, తీవ్రమైన మతోన్మాదంతో కొంతవరకు అలాంటి భావజాలతో కొంతవరకు ఉండేవారు. వారిద్దరు కూడా దానికి తోడుగా సిరాజ్ ఎవరైతే ఉన్నారో ఈ సిరాజ్ అనే వ్యక్తికి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తనని కాకుండా ఒక హిందూ వ్యక్తిని ప్రేమించి తనతో పెళ్లి చేసుకోవడం వల్ల కారణంగా తను మరింత భావోద్వేగానికి గురయ్యి పూర్తి స్థాయిలో ఇటు తీవ్రవాదానికి కొంతవరకు ఆయన మొగ్గు చూపాడని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ సిరాజ్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఇలాంటి తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో ఆ తీవ్రవాదులందరికీ కూడా అలాంటి వారందరికీ కూడా పూర్తిగా అట్రాక్ట్ అయిన తర్వాత పక్కా ప్లానింగ్ తో పూర్తి స్థాయిలో మరి కొద్ది రోజుల్లోనే ఎవరైనా బాంబు పేలుళ్లకు ప్లాన్ చేశారు. అయితే ఏదైతే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మనకి తెలుగు రాష్ట్రంలో ఉన్న కౌంటర్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో తన మీద నిఘాపెట్టి మరి కొద్ది రోజుల్లో జరగబోయే బాంబు పేలుళ్ళు అయితే ఆపిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు విజయనగరం, శ్రీకాకుళం అలాగే ఒరిస్సాలో కూడా కొంతవరకు బాంబు పేలుళ్లకు సంబంధించి ఆయన ఒక మ్యారేజ్కి వెళ్ళాడు. ఆ మ్యారేజ్కి వెళ్ళి అక్కడ కూడా కొంతవరకు బాంబు పేలుళ్లకు సంబంధించి కొన్ని డమ్మీ బాంబులు పేల్చి తర్వాత వాటిని వీడియోలుగా చిత్రీకరించిన తర్వాత వారికి పంపిస్తే దానిపైన పూర్తిగా ఫండింగ్ చేయించుకున్న తర్వాత మరలా వారికి పూర్తి స్థాయిలో వారికి నమ్మకం కలిగిన తర్వాత ఇంకా ఫండింగ్ పెంచిన తర్వాత పూర్తి స్థాయిలో దీంతో మరికొద్ది బాంబులు చేయించే క్రమంలో అటు ఎవరైతే దీనికి ఫండింగ్ చేస్తున్నారో అటు పాకిస్తాన్ నుంచి కావచ్చు, సౌదీ నుంచి కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కావచ్చు, అక్కడ ఉన్న పాకిస్తాన్ కి సంబంధించిన ఐఏఎస్ వాళ్ళు అలాగే ఐఏఎస్ కి సంబంధించిన ఎవరైతే తీవ్రవాద సంస్థలు ఉంటాయో వారందరూ కూడా తనకు ఫండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. దానికి సంబంధించి వెంటనే ఈయన ఏదైతే డమ్మీ పేలులకు ప్లాన్ చేశాడు, డమ్మీ పేలు ప్లాన్ చేసినప్పుడే మన నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో తనపై నిఘా పెట్టి 6 నెలల నుంచి నిఘా పెట్టి ఆయన కట్టడి చేసిన పరిస్థితి కనబడ్డది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మరి కొద్ది రోజుల్లోనే ఈ సిరాజ్ ఆన్లైన్ లో ఇలాంటి ఏదైతే బాంబు పేలుకు సంబంధించి 5 బాంబులు తయారు చేసి వాటిలోని ముఖ్యంగా ఈయన ఒక బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. దీనికి సంబంధించి అన్ని రకాలుగా బాంబు పేలుకు సంబంధించి తనకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కొంతవరకు తినుకున్న నాలెడ్జ్ తో కూడా మరింత తీవ్రంగా బాంబులు తయారు చేసి క్రమంలో అందులో కొంతవరకు బేరింగ్ లో ఉండే బాల్స్ ఉంటాయి, వాటితో కూడా కొంతవరకు బాంబులో పెట్టిన తర్వాత ఇంకా కొంత బాంబు తీవ్రత ఎక్కువగా ఉంటుంది, మనుషులు మరింత గాయపరుస్తుందనే భావజాలంతో కొంతవరకు కూడా తను
వాటిని తయారు చేసిన పరిస్థితి కనబడ్డది. అయితే ముఖ్యంగా మరి కొద్ది సేపట్లోనే అని చెప్పుకోవచ్చు, మరి కొద్ది రోజుల్లోని కూడా చెప్పుకోవచ్చు. అతను ఏదైతే విజయనగరంలో పట్టుబడిన క్రమం మనం చూసుకుంటే కనుక అప్పటికే తను ఒక డమ్మీ బాంబుతో అక్కడ ప్రయాణిస్తున్న సమయంలోనే ఆ డమ్మీ బాంబుతో సహా నడి రోడ్డు పైన సిరాజ్ ని విజయనగరం పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడ్డారు. అయితే మరి కొద్ది గంటల్లో కావచ్చు, మరి కొద్ది రోజుల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో ఇలాంటి బాంబు పేలుళ్లు మరింత తీవ్రమైన చేసి ఎంతో నష్టాన్ని అయితే మాత్రం జరిగే అవకాశం ఎంతో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక్కసారిగా కట్టించే కొంతవరకు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇలాంటి తీవ్రవాద సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తుల్ని అట్రాక్ట్ అవ్వకుండా చూడాలి. అంతేకాకుండా ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే సిరాజ్ అనే వ్యక్తి ఏకంగా అహ్యం అనే ఒక గ్రూప్ ని కూడా స్థాపించాడు. అందులో ఒక 40 మందిని కొంతవరకు తయారు చేసినని కూడా చెప్తున్నా. అంతేకాకుండా కొంతమంది మారా బాంబులు గారు తయారు చేసినట్టుగా అనే కొంతవరకు దర్యాప్తు కీలకమైన విషయాలు తెలుపుతుంది. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇలాంటివి సంఘటనలు అయితే పునరావృతం కాకుండా కొంతవరకు అవగాహన కూడా పెంచే క్రమంలో కొంతవరకు కూడా పోలీసులందరూ కూడా కొంతవరకు కూడా కృషి చేసిన పని అయితే ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ భార్గవ్.